ఛానల్ మల్టీమదన్. ఈరోజు మనమైతే ఎపిసోడ్ నెంబర్ 33 అయితే మాట్లాడుకుంటున్నాము. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు మన వీడియోని అయితే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నా మీరైతే ఎవరికి బిగ్ బాస్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మనమైతే ఈరోజు మణికంఠ గురించి అయితే మాట్లాడుకోవాలి. మణికంఠ, యష్మి అండ్ సీత, విష్ణుప్రియ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తమ్నైల్లో మీరు ఆల్రెడీ చూసింటారు విష్ణు ఏం చేస్తుందని. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మంచి టాస్క్ అయితే ఇస్తాడు మణికంఠకి. ఏ టాస్క్ ఇస్తాడంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ టాస్క్ గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు సీతకి మణికంఠకి అయితే గొడవ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఎమోషనల్ అవుతావు, మాకు ఎమోషనల్స్ ఉండవా, నువ్వు ఒకరివైనా బిగ్ బాస్ హౌస్లో ఉండేది, సో మాకు కూడా ఎమోషనల్స్ ఉంటాయి కదా, నేనైతే చాలా అర్థం చేసుకుంటాను, నువ్వు మాత్రం ఎవరు అర్థం చేసుకోవనేసి అక్కడైతే కొంచెం క్లాష్ అయితే వస్తుంది ఇద్దరికి. సో దానివల్ల గొడవ అయితే జరుగుతుంది. ఎందుకో 2-3 డేస్ నుంచి మణికంఠకి సీతకి అసలు పడట్లేదు, ఇద్దరికి గొడవ జరుగుతూనే ఉంది. నిన్న ఎపిసోడ్ చూసుకున్నట్లయితే కూడా సేమ్ అక్కడ టాస్క్ అయితే కంటెంట్ ఆఫ్ ద వీక్ టాస్క్ జరిగినప్పుడు చాలా గొడవ అయితే పడతారు. సో ఇలాగే మనం ఇప్పుడు మణికంఠ టాస్క్ అయితే మణికంఠకి బిగ్ బాస్ ఎక్సలెంట్ టాస్క్ ఇచ్చాడు. ఈరోజు చాలా ఎంటర్టైన్గా అనిపించింది. ఎలా ఎంటర్టైన్ కూడా చేశాడు అందరినీ. సో అందరి జాతకాలు అయితే చెప్పమంటాడు. అందరి జాతకాలు చెప్పినప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి చాలా ఫన్నీగా జాతకాలు చెప్తూ చాలా ఎంటర్టైన్ అయితే చేస్తాడు ఈరోజు. సో మణికంఠ ఫ్యాన్స్ అయితే ఈరోజు ఫుల్ కొంచెం జోసే కొంచెం బాగా ఆడినట్టు అనిపించింది. సో మనము ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా పెద్దగా ఏం లేదు, చాలా డల్గా అనిపించింది. ఎందుకో నాకు ఈ మామూలుగా ప్రతి సీజన్లో చూసుకుంటే ఇలా ఇంటికా నుంచి మెసేజ్లు అయితేనేమి, ఫుడ్ అయితేనేమి పంపించడము చాలా రేర్కే ఎప్పుడు జరుగుతుంది. బిగ్ బాస్ లాస్ట్లో 10 వీక్స్ తర్వాత 12 వీక్స్ తర్వాత అలా జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు మాత్రం కొంచెం ఎర్లీగా పంపించినట్టు అనిపించింది, నాకు ఎర్లీగా చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు కాబట్టి, సో మేబీ ముందే పెట్టాడేమో అనిపించింది. సో దీని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అందరూ మాట్లాడుకుంటూ పడుకుంటూ ఉంటారు. డే టైంలో పడుకున్నప్పుడు బిగ్ బాస్ అయితే సడన్గా కన్ఫెషన్ రూమ్కి అయితే రమ్మంటాడు యష్మి అయితే కన్ఫెషన్ రూమ్కి వెళ్తానే అసలు ఏమి ఇస్తారు, అందరూ ఎక్సైటెడ్లో ఉన్నారు. ఏమి సీక్రెట్ టాస్క్ ఏమైనా ఉంటుందా, ఏం చెప్తారు, అసలు కన్ఫెషన్ రూమ్లో ఏం జరుగుతుందని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంటారు. సో అంత ఎక్సైట్మెంట్ అయితే ఏం లేదు ఆడ. సో లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇదైతే అడుగుతాడు బిగ్ బాస్, మీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే ఇష్టమో ఎవరు అయితే ఇష్టం లేదు అని. బిగ్ బాస్ అయితే అట్లా క్వశ్చన్ అడిగినప్పుడు ప్రేరణ వచ్చేసి పృథ్వీ నిఖిల్ అని, ప్రేరణ వచ్చేసి నన్ను అని అనుకుంటా ఉంటుంది, నా పేరు చెప్తుందని. ఇక్కడ యష్మి చూస్తే ట్విస్ట్ ఇచ్చేసి నాకు పృథ్వీ అండ్ నిఖిల్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. మళ్ళీ ఇద్దరిలో ఒక నేమ్ అయితే చూసుకోమని చెప్తాడు, ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తే యష్మి వచ్చేసి నిఖిల్ పేరు అయితే చెప్తుంది, నిఖిల్ నాకు ఇష్టం అనేసి. తర్వాత బిగ్ బాస్ ఇంకొక ట్విస్ట్ ఇస్తాడు, ఏంటంటే నిఖిల్కి మణికంఠకి అండ్ ఇంకో క్వశ్చన్ కానీ అడుగుతాడు ముందు. మీకు నిఖిల్ అయితే ఇష్టం కదా, అండ్ బిగ్ బాస్ హౌస్లో మీకు ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరు అంటే యాజ్ యూజువల్ తెలిసిందే అందరికీ మణికంఠ అనేసి మణికంఠ పేరు అయితే చెప్తుంది. సో ఇప్పుడు ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్, ఏంటి నిఖిల్ ఇష్టం కాబట్టి నిఖిల్ ఫుడ్ అండ్ మణికంఠ ఫుడ్ ఆల్రెడీ పెట్టింటాడు. సో అండ్ ఇంటికాడ నుంచి అయితే వాళ్ళకైతే ఇద్దరికి మెసేజ్లు కూడా వచ్చింటాయి. సో ఈ ఇద్దరిలో ఎవరి ఫుడ్ తీసుకెళ్తావు, ఎవరికి ఇస్తావు అనేసి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ యష్మి అయితే అందరికి తెలిసిందే, యష్మి ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా నిఖిల్కే హెల్ప్ చేస్తుంది. తన మనసుకి ఏదైతే నచ్చిందో అదే చేస్తుంది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో అప్పుడు బిగ్ బాస్ క్వశ్చన్ అడిగినప్పుడు నిఖిల్ గురించి చాలా చెప్పి నాకు నిఖిలే ఇష్టం అని చెప్పేసి, నిఖిల్ నా ఫ్రెండ్, నేను నిఖిల్తో చాలా కనెక్ట్ అయ్యాను అనేసి కూడా చెప్తుంది. సో ఇప్పుడు నిఖిల్కి అయితే ఫుడ్ తీసుకెళ్తుంది. బయట మణికంఠ చాలా ఎమోషనల్ అయిపోయి మా వైఫ్ ఏ మెసేజ్ ఇచ్చిందో, తను యూఎస్ నుంచి ఎందుకు వచ్చిందో నాకైతే తెలియాలి అనేసి కొంచెం ఎమోషనల్ అయితే అవుతాడు. సో దాని తర్వాత అయితే యష్మి వచ్చేసి బాగా, ఇక్కడ మాత్రం నాకు కొంచెం యష్మి బాగా ఆడిందని అనిపిస్తుంది. ఎందుకంటే తను చెప్తుంది, నేనున్నాను, నీకు ఫుడ్ తేలేకపోయాను, అందుకు నిన్ను కేర్ చేస్తాను, నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాను అని చెప్పి కొంచెం కూల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. మనీ కూడా కూల్ అయిపోతాడు. నెక్స్ట్
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఫ్రెండ్స్. ఇది ఒకరికే అనుకున్నారు. సో, మళ్ళీ ఎవరి వర్క్‌లో వాళ్ళు బిజీగా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు 'బిగ్ బాస్' ప్రతి ఒక్కరికి పిలుస్తా నెక్స్ట్ మళ్ళీ ఇంకో 'పృథ్వీని' పిలుస్తాడు. ఇలా ప్రతి ఒక్కరిని పిలుస్తాడేమో నేనైతే అనుకున్నాను. సో, 'పృథ్వీని' కూడా పిలుస్తాడు. 'పృథ్వీని' పిలిచినప్పుడు సేమ్ విష్ణుప్రియ, పృథ్వీ గురించి మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుంది. ఏం జరుగుతుంది అనేసి, విష్ణుప్రియ ఏం చేస్తుందనేసి ఇక్కడ 2 ప్రేమ పావురాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. నిఖిల్, పృథ్వీకి మరియు విష్ణుప్రియకి మధ్య మంచి కా ర్యాపో అయితే ఉంది. సో, విష్ణుప్రియ అయితే సూపర్‌గా ఆడుతుంది ఫ్రెండ్స్. నాకైతే నిన్న ఎలిమినేషన్ అప్పుడు చూసుకున్నా కూడా సరే జెన్యూన్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. బయట ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. ఏ ఎమోషన్స్ లేకోకుండా కొంచెం బాగా జెన్యూన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో బయట ఎలా ఉందో విష్ణుప్రియ సేమ్ లోపల కూడా అలాగే సేమ్ పెద్ద ఎమోషన్ అవ్వకుండా ఎవరితో పెద్ద కనెక్ట్ అవ్వకోకుండా అయింటది మేబీ అలా పోర్ట్రే అయితే బయట చూపించట్లేదు. తనైతే కూల్ అండ్ కామ్‌గా ఆడుతుంది అయితే నాకు అంతే అనిపించింది. సో, ఇక్కడైతే ముందే పృథ్వీకి చెప్పి పంపిస్తుంది. ఇలాంటి టాస్క్ ఏమైనా వస్తే నేనున్నప్పుడు పక్కన అయితే వేరే వాళ్ళని చూస్ చేసుకో అని చెప్పేసి. కరెక్ట్‌గా 'బిగ్ బాస్'కి ఏమి పెట్టాలో తెలుసు కదా, ఎవరికి బెట్టింగ్ పెట్టాలో. సో, కరెక్ట్‌గా లోపలికి వెళ్ళినప్పుడు పృథ్వీకి అయితే అడుగుతాడు. పృథ్వీకి కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతాడు. మీకు బిగ్ బాస్ హౌస్‌లో ఎవరంటే ఇష్టం అనేసి. పృథ్వీ కూడా సేమ్ 2 పేర్లు చెప్తాడు, యష్మి అండ్ నిఖిల్. ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు సేమ్ పృథ్వీ కూడా నిఖిల్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే నిఖిల్, అందరూ 4 మెంబర్స్ మంచి క్లోజ్‌గా ఉంటారు కాబట్టి నిఖిల్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ వరకు వస్తే ఇప్పుడు నైనిక మరియు విష్ణుప్రియ ఇద్దరు ఫుడ్ పెడతాడు ఫ్రెండ్స్. మీరైతే ఎవరు ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? నేనైతే కరెక్ట్‌గా నైనికాదే సెలెక్ట్ చేసుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే విష్ణు అయితే చెప్తే అర్థం చేసుకుంటుందని చెప్పేసి పృథ్వీ అయితే అలా చేస్తాడు. సో, నైనిక వాళ్ళ అమ్మ పంపించిన ఇడ్లీలు అయితే తీసుకొచ్చి నైనిక ఇస్తాడు. నైనిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకొకటి జరుగుతుంది. ఫుడ్ వచ్చిన వాళ్ళు ఏదో కొంచెం ఓకే మనకు ఛాన్స్ వచ్చింది, మనం ఇంట్లో వాళ్ళ మెసేజ్‌లు చూసే ఛాన్స్ వచ్చింది అని కామ్‌గా ఉండకుండా వీళ్ళకి ఫుడ్ వచ్చిన ఆనందంలో, మెసేజ్ వచ్చిన ఆనందంలో వీళ్ళు చాలా ఓవర్ ఎక్సైట్ అవ్వడం వల్ల పాపం రాని వాళ్ళు ఇంకా కొంచెం బాధపడుతూ ఉన్నారు. సో, ఇది కొంచెం వాళ్ళు ఎక్సైట్‌మెంట్‌ని కొంచెం తగ్గించుకొని పాపం వాళ్ళకి కూడా రాలేదు కదా అని ఆలోచించుంటే బాగుండేది. సో, విష్ణుప్రియ తర్వాత చాలా బాధపడ్డము. తర్వాత పృథ్వీ కొంచెం కామ్ చేయడము. ఇదైతే భలే ఉంది ఫ్రెండ్స్. 'బిగ్ బాస్' కావాలనే ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు పృథ్వీని. ఇంకెవరు ఇష్టం లేదా అంటే అప్పుడు చెప్తాడు విష్ణు పేరు. సో, విష్ణు నాకేం అవసరం లేదు నువ్వు అని చెప్పేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాంప్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో. ఇంకా ఎన్ని వారాలు జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ అయితే నిఖిల్‌ని అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. మణికంఠని పిలుస్తారు. మణికంఠ తర్వాత నిఖిల్‌ని పిలుస్తారు. మణికంఠని పిలిచినప్పుడు ఇక్కడైతే కరెక్ట్‌గా మణికంఠకి ఎవరైతే ఇష్టమంటే నబీల్ అని చెప్తారు. బయట అందరూ కమెంట్స్ అయితే వేసుకుంటారు. ఇంక నెక్స్ట్ వీక్ నువ్వే ఎలిమినేషన్‌లో ఉంటావు, నువ్వు ఇష్టం అంటే నిన్ను ఎలిమినేషన్‌లో పెడతాడు అని విష్ణుప్రియ వీళ్ళందరూ కమెంట్ అయితే చేస్తారు. సో, మణికంఠ వచ్చేసి నబీల్ ఇష్టం అని చెప్తాడు. నబీల్ అయితే కెప్టెన్సీ టాస్క్‌లో మాత్రం ఎక్సలెంట్‌గా చేస్తాడు అన్నట్టు అనిపిస్తుంది. ఎవరు లో ఉన్నా వెళ్ళి మాట్లాడడము బాగా చూసుకున్నట్లు అనిపిస్తుంది. నబీల్ అయితే దూసుకుపోతున్నాడు ఫ్రెండ్స్. అలాగే మణికంఠ వచ్చేసి పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు ఫుడ్స్ అండ్ ఇద్దరు మెసేజెస్ ఇంటి దగ్గర నుంచి వస్తాయి. సో, మనకైతే తెలిసిందే మణికంఠ ఎవరు తీసుకుంటాడో. అండ్ అక్కడ మదర్ సెంటిమెంటల్ కూడా తగిలిచ్చాడు 'బిగ్ బాస్'. సో, మదర్ సెంటిమెంటల్ తగిలిచ్చేసరికి ఇంకా మణికంఠ మదర్ సెంటిమెంట్‌కి ఎక్కువ పడిపోతాడు కాబట్టి సో, అక్కడైతే పృథ్వీ ఫుడ్డే తీసుకెళ్ళాడు. పృథ్వీ ఫుడ్ తీసుకున్నాక యష్మి కూడా సేమ్ సారీ చెప్తాడు. సో, అంతకుముందే బాపు మెసేజ్ అని చెప్పేసరికి కొంచెం యష్మి ఓవర్ ఎమోషనల్ అయిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నిఖిల్‌ని అయితే పంపిస్తారు. నిఖిల్‌ని పంపించినప్పుడు ఇక్కడ నిఖిల్‌కి అయితే కొంచెం ఎందుకో ట్విస్ట్ ఎక్కువ పెడతాడు ఫ్రెండ్స్. ముగ్గురు ఫుడ్ ఇస్తాడు. ఎవరు ఫుడ్ ఇస్తాడు? సీత ఫుడ్ ఇస్తాడు, మరియు ప్రేరణ ఫుడ్ ఇస్తాడు, అలాగే నబీల్ ఫుడ్ ఇస్తాడు.
సో నాకైతే మోస్ట్‌లీ అనుకున్నదే ప్రేరణ ఫుడ్ తీసుకెళ్తాడని చెప్పేసి. సో నిఖిల్ కూడా ప్రేరణ ఫుడ్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో నబీల్ అయితే కొంచెం ఓకే. కొంచెం ఎమోషనల్ అయితాడు. బట్ ఓకే. కొంచెం కవర్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి ఎమోషనల్ అవ్వకోకుండా బాగా అనిపిస్తున్నది వచ్చేసి నాకైతే విష్ణుప్రియ అండ్ నబీల్. ఇలా వీళ్ళిద్దరూ కొంచెం ఓవర్ ఎమోషనల్. పృథ్వీ కూడా కొంచెం ఎమోషనల్ ఏమి పెద్దగా అవ్వడు. సో నాకైతే బాగా బయట ఎలాగున్నారో లోపల కూడా అలాగే ఉన్నారని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళకి తెలిసే వచ్చారు బిగ్ బాస్‌కి. బిగ్ బాస్ ఉంటే 100 డేస్ ఉండాలి హౌస్‌లో అని చెప్పేసేసి. సో మరీ కొద్ది రోజులకి కొంచెం ఓవర్ ఎమోషనల్ అన్నట్టు నాకైతే అనిపించింది. మీకెలా ఉందో తెలీదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్‌లో అయితే కమెంట్ చేయండి. నేనేదైనా తప్పుగా మాట్లాడుతున్నట్టయితే క్షమించండి ఫ్రెండ్స్. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో ఈరోజైతే ఇదైతే జరిగింది. కొంచెం నాకైతే ఈ ఎపిసోడ్ అయితే చాలా పెద్ద ఏమి అనిపించలేదు. ఏదో బిగ్ బాస్ ఏదో ఈ టాస్క్‌లన్నీ పెట్టాలి కాబట్టి పెట్టాడన్నట్టు అనిపించింది. పెద్ద ఏం కంటెంట్ అయితే లేదు. చాలా డల్‌గానే ఉంది ఈరోజు. ఈ సీజన్ కూడా కొంచెం డల్‌గానే ఉంది. మేబీ వైల్డ్ కార్డ్స్ ఈరోజు రేపు వస్తారు కాబట్టి వైల్డ్ కార్డ్ వచ్చినాక మంచి ఊపుంటుందైతే అనుకుంటున్నాను. సో మనమైతే ఈరోజు వైల్డ్ కార్డ్ ఎవరెవరు వస్తున్నారు, ఏ సీజన్ నుంచి వస్తున్నారు వీడియో అయితే చేయబోతున్నాము. తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీ కమెంట్స్ అయితే కమెంట్ చేయండి. ఎలా అనిపించింది? అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్స్ నేమ్ కూడా కమెంట్స్‌లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బిగులు. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఈరోజు అయితే చేస్తాము మనము. ఈరోజు అయితే పెడతాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు ఎప్పుడు వస్తారు. అండ్ ఈ వీక్ ఇంకొకటి మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వీక్ కనుక ఇంకొక డబుల్ ఎలిమినేషన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా 9కి అయితే వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా 99% 9కి అయితే ఎలిమినేట్ అయిపోతుంది ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే. సో బై బై గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.